పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఏవో చిన్న చిన్నవి పెద్ద పెద్దవి వంటలు చేస్తుంటామండి. సడన్గా ఏదైనా తీయగా తినాలనిపిస్తుంది. పిల్లలు కూడా అడుగుతారు స్వీట్ ఏదైనా తింటే బాగుంటుంది. భోజనంలోకి స్వీటు అప్పటికప్పుడు ఏం చేసుకోవాలి? ఈజీగా సులువుగా చేసుకునేవేవో రవకేసర్లు అలాంటివి చేసుకుంటుంటాం. సేమియా ఉంటే సేమియా పాయసం చేస్తాం. ఒకవేళ పాలు లేకపోతే పాలు లేకుండా సేమియాతోటి సింపుల్ స్వీట్, సేమియా కేసరి అనొచ్చు, సేమియా హల్వా అనొచ్చు, ఏదైనా సరే. హోటల్స్కి వెళ్ళినప్పుడు థాలీలు ఇస్తుంటారు. ఆ థాలీలో చిన్న కప్పులో పసుపచ్చగా ఉన్న చిన్న సేమియా హల్వా పెడతాడు. మనం అంత పసుపచ్చగా చేసుకోవద్దు. ఒకసారి చేసి పెడితే మళ్ళీ మళ్ళీ అడిగేంత చక్కగా ఎలా చేయాలో చూద్దాం. సింపుల్గా ఈజీగా ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి పాత్ర ఏదైనా పెట్టుకుందాం. అంటే సేమియా నిదానంగా వేగడానికి కొంచెం మందపాటి పాత్ర పెట్టుకుందాం. ఓ 2 స్పూన్ల నెయ్యి వేద్దాం. ఇదే మొత్తం నెయ్యి. ఇక మళ్ళీ ఈ పదార్థంలో మనం నెయ్యి వాడక్కర్లేదు. నెయ్యి కాస్త కరిగాక సేమియా వేసి వేయించేద్దాం. సిమ్లోనే పెట్టుకుందాము. ఎక్కువ మంట పెట్టకూడదు. సన్నటి మంట మీద కాస్త నిదానంగా ఎక్కువసేపు మంచి ముదురు రంగు వచ్చేదాకా వేయించాలి. ఇందులో జాగ్రత్త పడాల్సింది కేవలం ఇది ఒకటే, ఈ ఒక పార్ట్. తర్వాత చాలా సింపుల్ అండ్ ఈజీ. కొంచెం వేగాలి, మాడకూడదు, ముదురు వేపు రావాలి. లేత వేపు ఉంటే కూడా బాగా రుచిగా రాదు. ఇంత నెయ్యి వద్దు అని అనుకుంటే నెయ్యి తగ్గించుకోండి. నేను కొంచెం హల్వాలు వాటన్నిటికి నెయ్యి ఎక్కువ ఇష్టం నాకు. నేను నెయ్యి ఎక్కువ వేస్తుంటాను. 1 స్పూనే వేసి కూడా వేయించేసుకోవచ్చు. సో ఇవి వేగుతున్నాయి కదా, మన దగ్గర జీడిపప్పులు కిస్మిస్లు ఉన్నాయి, అవి కూడా అందులోనే వేసేయండి. వేగిపోతుంది. ఒక సేమియాలోనే మనకి వెసులుబాటు. రవ్వతోటి వాటితోటి మనం ఇట్లా చేయలేకపోతాం. ఆటోమేటిక్గా వేగిపోతాయి. సేమియాలో ఏమీ ఫుడ్ వాల్యూ లేదు కదా, ఏదో పిండితోటి తయారు చేస్తారు అలా అనిపిస్తుందండి. నిజమే, కానీ అన్ని ఫుడ్ వాల్యూ విన్నవే మనం ఎక్కడ తింటున్నాం? రకరకాలు తింటాం లేదా? ప్రతిదీ ఫుడ్ వాల్యూ కోసం వెతకలేకపోతాం. ఈజీగా అయ్యే ఒక సాధనం కావాలి కదా. కాకపోతే ఈ సేమియాని ఏంటంటే సాధారణంగా అమ్మవారి నైవేద్యాలకి, అంటే పూజలోకి చాలామందికి పనికిరాదు. ఈవెన్ నేను కూడా సేమియాతో చేసింది ఏది నైవేద్యంగా పెట్టను. ఇవి ప్రీ కుక్డ్ అని ఒక ఆలోచన అనమాట. ముందే వండేసినవి కదా సేమియాలంటే. చేత్తో చేసి వాటిని ఎండబెట్టి చేస్తారు. ఎందుకంటే మనం బజార్లో కొంటున్నాం, మెషిన్ వస్తాయి అనుకోండి, దేవుడికి పనికిరాదు నా ఉద్దేశం. మీరు అలవాటుగా ఉన్నవాళ్ళు మన ఇళ్లలో ఉండే అలవాటుని బట్టి పెట్టుకోవచ్చు. ఇది కేవలం ఒక డెజర్ట్ కింద, భోజనానంతరం తినగలిగే స్వీట్ కింద, పిల్లలకి కాస్త గబుక్కుని చేసి ఇచ్చేయగలిగేందుకు, లేదా ఏ లంచ్లోనో డిన్నర్లోనో ఒక స్వీట్గా 1-2 స్వీట్లు చేస్తాం. ఇది కూడా ఒక చిన్న స్వీట్ కింద చేసుకోవచ్చు. సాయంకాలాలు పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్వీట్ తినాలని కోరుకునే పిల్లలు వాళ్ళకి బాగుంటుంది. జీడిపప్పులు వేగిపోతున్నాయి, సేమియా కూడా వేగుతుంది. ఇంతకంటే చాలా వేగాలి జీడిపప్పు అని భావించకండి. ఒకవేళ అలా భావన ఉంటే ముందే జీడిపప్పు వేయించి కిస్మిస్లు వేయించి తీసుకుని అప్పుడు మనం సేమియా పూసను వేయించుకోవచ్చు. ఇంచుమించు మనకు కావాల్సిన రంగు వస్తుంది. ఇవి సన్నటివి కదా, తొందరగా మాడుతాయి, రంగు మారిపోతాయి. అందుకని మూకుడులో కూడా ఉంచకుండా పక్కకు తీసి పెట్టేసుకుంటే బాగుంటుంది. ఇక చూడండి కిస్మిస్లు ఎంత బాగా చక్కగా ఉబ్బినాయో. వేడికి ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇవే కొంచెం చిట అని శబ్దం చేస్తాయి. ఏదో అయిపోతుందని కంగారు పడక్కర్లేదు. ఇదిగో మంచి ముదురు వేపు వచ్చేసింది. ఇంత డార్క్ కలర్ వస్తేనే హల్వా బాగుంటుంది. మళ్ళీ ఇది ఇంతకంటే మాడకూడదు. చూసి జాగ్రత్త పడండి. ఇది మూకుడులోనే ఉంచితే ఇంకా కొంచెం ముదురుగా వేగిపోతాయి. అందుకని మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇలాంటి రంగు వచ్చిన హల్వా ఎక్సలెంట్గా ఉంటుంది. మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించి ఓ ప్యాన్ పెట్టుకుందాము. 1 గ్లాసు ఏ కప్పుతోటి మనం ఇది పెట్టుకున్నామో దాంతో 2.25 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. ఓకే, కప్పుకి 1 కప్పు పంచదార. ఇదివరకు 3/4 కప్పు అలా వేసేవాళ్ళం. ఇప్పుడు పంచదార కూడా తగ్గిపోయింది. అందుకని ఇక మనం ఏం చేస్తాం, 1 వేసుకోవాలి. పంచదార ఒక పొంగు వచ్చే వరకు, అంటే కరిగిపోయి మరి చాలా పాకం, ఇంత తీగ పాకాలు అవి రావక్కర్లేదు. పంచదార కరగాలంతే అనమాట. అండ్ ఈ పాకం కొంచెం వేడిగా ఉండాలి. పంచదార పూర్తిగా కరిగిపోయి ఈ పాకపు నీరు కళపెళ్లాడుతూ ఉంటే అప్పుడు మనం సేమియా పూస ఇందులో వేసేసేయచ్చు. సొంతంగా సేమియాలు కూడా చేసుకుంటారు. హైదరాబాద్లో సేమియా సొంతగా చేసుకునే విధానం కూడా కనిపిస్తుంది. మనకు కొంచెం ఆంధ్ర ప్రాంతాల్లో కాస్త సేమియాలు చేసుకోవటం తక్కువ, కొనేసుకుంటాం. కానీ
ఇక్కడ బాగా చేస్తూ ఉంటారు. కొంచెం పిండి ఓపిక కావాలి, ఇళ్లలో ఉండే ఓపిక మంతులు కాస్త అంటే రంజాన్ సమయానికి బాగా తయారీ అవుతూ ఉంటుంది. ఇక్కడ పాకం కళపెళ్ళాడుతుంది చూడండి. మనం కదిపి ఇలా గరిట తీగానే మళ్ళీ కింద బబుల్స్ వస్తూ ఉంటాయి. ఏమంటారు దీన్ని? పాకం తెరలటం. ఈ తెరలుతూ ఉండగా మనం ఈ సేమియా పూసని పోసేసుకుందాం. బబుల్స్ కనిపిస్తున్నాయి చూసారా? ఇదే కరెక్ట్ సమయం, ఇంతకంటే ఆగాల్సిన పని లేదు. కొంచెం సిమ్లో మాత్రం ఉంచుకోవాలంతే. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న సేమియా పలుకుల్ని పూసని పూర్తిగా జీడిపప్పు కిస్మిస్లతో సహా ఇందులో వేసేద్దాం. ఇది గడ్డగడుతుంది, ఉండలు గచ్చకాయలు అవుతుంది ఇలాంటి అనుమానం ఏం పడక్కర్లేదు. ఎందుకంటే ఇది పూర్తిగా వేయించేసాం కదా, ఇంకా అనుమానం లేకుండా అయిపోతుంది. నెయ్యి కనుక తక్కువ వేసుకుంటే మనకి పైన నెయ్యి కనపడదు. హల్వా కాబట్టి కనపడాలని భావిస్తాను నేను. సిమ్లోనే ఉంచి ఒక 5 నిమిషాలు మూత పెడదాం. మూత పెట్టి ఉంచితే నీళ్ళు పీల్చేస్తుంది సేమియా అంతా. మళ్ళీ ఒక 5 మినిట్స్ ఆగి మళ్ళీ మూత తీసి అప్పుడు ఉడికినిద్దాం. కొంచెం హైలో పెట్టి ఒక 8 నిమిషాల పాటు దీన్ని ఇలాగే ఉడకనిద్దాం. ఈ పాకం ఎక్స్ట్రా ఉన్నదంతా ఇది సేమియా పీల్ చేయాలన్నమాట. చివరికి వచ్చేసాం చూడండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి తర్వాత 7-8 నిమిషాలు మూత లేకుండా దీన్ని మగ్గిచ్చేయాలి. మొత్తం పాకం అంతా పీల్చేస్తుంది సేమియా. మనం ముందు కనుక నీళ్ళు పోసి నీళ్ళలో సేమియా మగ్గబెట్టి ఆ తర్వాత పంచదార కనుక వేస్తే దాని సౌందర్యం వేరు, దాని లుక్ వేరేగా ఉంటుంది. పంచదార పాకంలో వేస్తే వచ్చే లుక్ ఈ కలర్ మాత్రం మనం నీళ్ళలో ఉడికిస్తే రాదు. ఇట్లా డిఫరెంట్గా కలర్ వస్తుంది. ఒక 2 స్పూన్లు కూడా బాగా సాటిస్ఫై చేస్తుంది స్వీట్. అంటే ఇది ఎప్పటికీ ఇలాగే ఉంటుంది, చల్లారిపోయినా కూడా పాత్రకి ఇంచుమించుగా అంటుకోకుండా వచ్చేయాలి. మనం తీస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది కదా అతుక్కోవట్లేదు. అండ్ మనం వేసిన కాస్త నెయ్యి అయినా, నేను 2 స్పూన్లు వేసాను, ఒకవేళ స్పూన్ వేసినా కూడా నెయ్యి వదిలిపెట్టేస్తుంది. ఆ నెయ్యి వదిలే సమయానికి తీసేస్తే సరిపోతుంది. స్టవ్ ఆపేసి ఏలక పొడి వేసుకుందాం కొద్దిగా. చాలామంది ఏలకు పలుకులే వేసేస్తారండి, అంటే గింజలు వలిచేసి ఆ నల్లగా ఉండేవి. నేను కొంచెం కొట్టాం, ఎక్కువ కొట్టలేదు, మెత్తటి పొడి కాదు, కాస్త పలుకు తగులుతుంది. ఏలక పొడి వేసేసి దీంట్లో ముందే మనం జీడిపప్పు కిస్మిస్లు వేసేసాం. బాదాములు కూడా వేదలుచుకుంటే అవి కూడా వేసేసుకోవచ్చు. ఇదిగోండి సర్వింగ్ బౌల్లో వేసేసుకుంటాం. కమ్మగా తీయగా ఒక 12 నిమిషాల్లో తయారైపోయి సేమియా హల్వా, కేసరి హల్వా అలా ఏదైనా ఒక పేరు పెట్టుకోవచ్చండి, మన ఇష్టం ఏదో ఒకటి. సేమియా పాయసం కాకుండా పాలు లేని సులువైన స్వీట్ 10-15 మినిట్స్లోనే చేసేసుకోవచ్చు. ప్రయత్నం చేసి చూడండి.